ఈ రోజు ఆ కాపు నాయకులందరికీ తెలియజేస్తున్నాను, ఒక దళిత నాయకుడిగా, జనసేన పార్టీ సైనికుడిగా తెలియజేస్తున్నాను, మీరు పవన్ కళ్యాణ్ గారికి కాపు ముద్ర వేసే అర్హత మీకు లేదని తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు, పదవులు అనుభవించినప్పుడు కాపు రిజర్వేషన్ కోసం మీ అధినాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజైనా ప్రశ్నించారని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాను. అలానే 2000 కోట్లతో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు ఏర్పాటు చేయలేదు, మేము అభివృద్ధి చెందడం మీకు ఇష్టం లేదని చెప్పి ఏ రోజైనా మీరు ప్రశ్నించారని చెప్పి అడుగుతున్నాను. అలానే కాపు ఆడబిడ్డలపై వైసీపీ నాయకులు నడి రోడ్డు పైన దాడి చేసే ఏ రోజైనా మీరు ప్రశ్నించారని అడుగుతున్నాను. వెంగయ్య అనే యువకుడు రోడ్లే లేదని మీ వైసీపీ ఎమ్మెల్యేని అడిగితే రెండో రోజే చనిపోయేలాగా చేసిన ఘనత మీది. విదేశీ విద్య ఏ కులంలో అయినా, ఏ వర్గంలో అయినా సరే ప్రభుత్వం వారు చదువుకుంటే విదేశాలకు పంపిస్తుంది, తద్వారా ఆ కులం డెవలప్ అవుతుంది. అలాంటి విదేశీ విద్యను కూడా నిర్వీర్యం చేసిన ఘనత మీ వైసీపీ నాయకుడిది. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారో ఆ కాపు నాయకులను కూడా తెలియజేస్తున్నాను, ప్రజలందరూ కూడా మిమ్మల్ని చీకొట్టారు.